దశపాపహర దశమి అంటే 10 రకాల పాపాలు తొలగించే దశమి తిథి అంటే ఇవాళ అనమాట. ఈ రోజుకి ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ఈరోజు గంగాదేవి భూమి మీదకి అవతరించిన రోజు అనమాట. కాబట్టి ఈరోజు మనం ఆ కథను తెలుసుకుందాము. వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. గంగాదేవి భూమి మీదకి ఎలా అవతరించింది అనే కథ ముందుగా రామాయణంలో మన వాల్మీకి మహర్షి రాముల వారికి చెప్పారనమాట. ఆ కథ ప్రకారము మనకి అయోధ్య నగరంలో చాలా చాలా పూర్వము సగరుడు అనే రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజుకి 2 భార్యలు ఉండేవారు. ఒక ఆవిడ పేరు కేసిని, ఇంకో ఆవిడ పేరు సుమతి అనమాట. కేసినికి సుమతికి చాలా కాలం పిల్లలు కలగకపోతే సగరుడు చాలా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడికి బాగా తపస్సు చేసి వరం పొంది పిల్లల్ని కంటాడనమాట. అయితే కేసినికి ఒక కొడుకు, మన సుమతికి ఏమో 60,000 మంది కొడుకులు పుడతారనమాట. కేసిని కొడుకు పేరు అసమంజసుడు. ఆ తర్వాత ఈ సుమతి కొడుకులకి 60,000 మంది ఉంటారనమాట. అయితే వీళ్ళంతా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మన సగరుడు ఏం చేస్తాడంటే ఒకసారి అశ్వమేధ యాగం అనే యాగం చేస్తారనమాట. అయితే అశ్వమేధ యాగం అంటే ఏంటంటే పూర్వము చక్రవర్తులు అవ్వడానికి ఈ యాగాన్ని చేసేవారనమాట. అయితే ఒక పూజ చేసి ఒక పవిత్రమైన గుర్రాన్ని వదిలిపెట్టేవాళ్ళు అనమాట. అది ఎంత దూరం పరిగెడితే అంత దూరం ఆ రాజుతే ఆ రాజ్యం అయిపోతుంది అనమాట. అయితే దాన్ని ఎవరన్నా ఇప్పుడు ఆ పక్క రాజ్యాల వాళ్ళు దానికి ఇష్టపడలేదనుకో, అప్పుడు ఆ గుర్రాన్ని బంధించి ఉంచాలి. బంధించి సందేశం పంపించాలన్నమాట. ఏమని అంటే, నాకు ఇష్టం లేదు మీకు సరెండర్ అవ్వడము, కాబట్టి యుద్ధానికి రెడీ అని చెప్పడం అనమాట. లేదు అంటే ఫ్రెండ్స్ అయిపోయి ఆ రాజ్యం అంతటికి ఈయన చక్రవర్తి అయిపోతాడనమాట. సో దాన్ని అశ్వమేధ యాగం అంటారు. ఆ యాగం చేద్దామని చెప్పి ఆయన అయితే ఈ యాగం చేసే ముందు ఏంటంటే మన అసమంజసుడు ఉన్నాడు కదా, అసమంజసుడు ని బహిష్కరిస్తాడు రాజు. ఎందుకంటే మన సగరుడు బహిష్కరిస్తాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అందరితో తగులు పెట్టుకుంటూ అట్లా చేస్తూ ఉంటే చూసి 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 ఇంకా ఆయన తట్టుకోలేక, లేదు నా ప్రజలకి నా కొడుకులకి అయినా సరే ఒకటే న్యాయం, నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పి అతను పంపించేస్తాడు. కానీ అతని కుమారుడైన అంశమంతుడిని మాత్రం అతని దగ్గరే ఉంచుకుంటాడు అనమాట. అంశుమంతుడు తర్వాత మన రెండవ భార్య సుమతికి పుట్టిన 60,000 మంది పిల్లలు అందరూ కలిసి ఆయన దగ్గరే ఉంటారు. అయితే ఈయన అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఆ గుర్రాన్ని ఎవరూ పట్టుకోవట్లేదు. అదంతా తిరిగి తిరిగి వెళ్తోందనమాట. అలా చూడగా మన ఇంద్రుడు చూస్తాడు. చూసి అమ్మో ఎవరు దీన్ని ఆపట్లేదు, అంటే ఈయనకి భూమండలం అంతా ఈయన కిందకి వచ్చేస్తుంది, ఇంకా మెల్లిగా ఇంద్రలోకానికి వచ్చేస్తాడు, కాబట్టి ఈయన నాకు ఎప్పటికైనా కష్టమే ఇంతోటి అని చెప్పి చాటుగా ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి దేవలోకానికి ఇంద్రలోకానికి తీసుకెళ్ళిపోయి దాచేస్తాడనమాట. అదే ఈయన సగరుడు చాలా రోజులు వెయిట్ చేసి ఏంటి ఎంతకీ రావట్లేదు ఈయన కిందకి అని చెప్పి, అదే మన గుర్రము ఎంతకీ రావట్లేదు, ఏం జరిగింది అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, ఆయన 60,000 మంది కుమారులని నాన్నలారా వెళ్ళి చూడండి అని చెప్తారనమాట. వాళ్ళు మొత్తం భూలోకం అంతా తిరిగి వెతికేసి వచ్చి, నాన్నగారు ఈ గుర్రం ఎక్కడా కనిపించలేదు అని చెప్తారనమాట. సగరుడు అంటాడు, ఓకే భూలోకంలో లేకపోతే పాతాళ లోకంలోకి వెళ్ళి వెతకండి, అక్కడ ఏమైనా ఉందేమో అంటాడు. సరే వీళ్ళు ఏం చేస్తారు, పాతాళ లోకంలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారనమాట. అయితే అప్పుడు అక్కడ మనకి ఒక కపిల మహర్షి పాతాళ లోకంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. అయితే వీళ్ళు పాతాళ లోకాన్ని అంతా ధ్వంసం చేసి వెతికి గోడలతో రక్కేసి గోడలతో తీసేసి అన్ని వెతుకుతూ ఉంటారు కదా, ఆయనకి డిస్టర్బెన్స్ కలుగుతుంది అనమాట. ఆయన ఏదో చాలా డీప్ తపస్సులో చేసుకుంటూ ఉంటే కూడా ఈయనకి డిస్టర్బెన్స్ అయినప్పటికీ చాలా కోపంగా కళ్ళు తెరిచి చూస్తాడు అనమాట. చూసేటప్పటికి వీళ్ళు అయ్యో ముని అని చెప్పి గౌరవంగా ఉండకుండా చాలా పొగరుగా నిర్లక్ష్యంగా రాజకుమారులం అనే దీంతో ప్రవర్తిస్తూ అక్కడ మా గుర్రాన్ని ఇక్కడ నువ్వే తీసుకొచ్చి, అక్కడ ఒక తెల్ల గుర్రం ఉంటుంది, అది వాళ్ళ గుర్రమే అనుకుంటారనమాట. అనుకుని అది నువ్వే తీసుకొచ్చావా, అది ఇంద్రుడు ఏం చేస్తాడంటే కావాలని కపిల మహర్షి పక్కన ఆశ్రమం పక్కన కట్టేస్తాడు ఆ గుర్రాన్ని. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, ఇతనే తీసుకొచ్చాడు అనుకుని ఆయన మీద చాలా అంటే ఫ్యాక్ట్ తెలియకుండా, సత్యమేంటో తెలియకుండా ఆయనని దుర్భాషలాడతారు అనమాట. అయితే ఆయనకి చాలా కోపం వచ్చేసి కోపంగా కళ్ళు తెరిచి చూసేటప్పటికి వాళ్ళు బూడిదైపోతారనమాట. అందరూ బూడిద కుప్పలైపోయి 60,000 మంది బూడిద కుప్పలైపోతారు. అయిపోయాక ఈయన మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ సాగరుడు ఎంతకీ కుమారులు రావట్లేదు, ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఆయనకి మళ్ళీ సరే ఇన్నేళ్ళైనా గుర్రము రాలేదు, నా కొడుకులు రాలేదు, నాన్న అంశమంతుడిని పిలిచి అసమంజసుడు కొడుకున్నాడు కదా అంశమంతుడు, అతన్ని పిలిచి
నాన్న మీ బాబాయిలు ఎందుకో ఇంకా ఇంటికి రాలేదు, ఒకసారి వెళ్ళి చూసిరా ఎక్కడున్నారో వాళ్ళు అని అంటాడు. కానీ జాగ్రత్త, నువ్వు పెద్దవాళ్ళతోటి పరుషంగా బిహేవ్ చేయకు, ప్రవర్తించకు, వాళ్ళ కోపానికి కారణం అయితే మళ్ళీ మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది అని చెప్తాడు. సరే నాన్న తాతగారు అని చెప్పి హంసమంతుడు బయలుదేరుతాడు అన్నమాట. బయలుదేరగా అతను కూడా మొత్తం భూమంతా చూస్తాడు, పాతాళ లోకం చూస్తాడు. పాతాళ లోకంలో అప్పుడు ఆయన చూస్తాడనమాట. చూసి అరే రే బూడిద కుప్పలైపోయారే, ఆయన ఆ గుర్రాన్ని చూస్తాడు, కపిల మహర్షిని చూస్తాడు. మహర్షికి దండం పెట్టి, స్వామి ఇట్లా నా కొడుకులు అదే నా బాబాయిలు బూడిద కుప్పలైపోయారు, ఎలాగా వీళ్ళకి ఏం చేయాలి నేను అంటే, నాయన వీళ్ళకి నువ్వేం చేయలేవు, ఇప్పుడు నా శాపానికి బలైన వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణం పొందలేరు, కాకపోతే వీళ్ళకి ఉత్తమగతులు పట్టించడానికి నువ్వు గంగలో వీటిని కలిపితే వీళ్ళకి ఉత్తమగతులు పడతాయి, వీళ్ళ సద్గతి పడుతుంది అని చెప్తాడు అన్నమాట. సరే ఇప్పుడు మరి గంగని నేను ఎక్కడి నుంచి తాను, ఈ గంగకి ఏం పేరో తెలుసా అండి? అసలు దాన్ని ఏమంటారో తెలుసా? త్రిపదగ అంటారు. అది ఎందుకో నేను లాస్ట్కి చెప్తాను. అయితే ఈ గంగని తీసుకొస్తే ఎలా తీసుకురానండి, అది ఎక్కడో ఉంటుంది కదా అంటే, సరే నువ్వు మీ నాన్నగారికి వెళ్ళి చెప్పు, ఆయనే చెప్తాడు నీకు అని అంటాడనమాట. ఆయన కపిల మహర్షి. అదే మీ తాతగారికి చెప్పు అని. ఆయన పరిగెత్తుకుంటూ ఈ హంసమంతుడు ఏం చేస్తాడు, పరిగెత్తుకుంటూ సగరుడి దగ్గరికి వచ్చి, తాతగారు బాబాయిలు అందరూ ఇలా బురద కుప్పలైపోయారు, ఇలా జరిగింది. అయితే కపిల మహర్షి నాకేం చెప్పారంటే, గంగాదేవి కనుక వస్తే మనకి అవుతుంది అంటే, ఆయన అదే వాళ్ళకి సద్గతి కలుగుతుంది అని చెప్పంగానే ఆయన ఏం చేస్తాడు, ఇంకా పాపం హంసమంతుడిని రాజుని చేసేసి ఆయన ప్రాణాలు విడుస్తాడు అనమాట. అయితే హంసమంతుడు ఎంత ప్రయత్నించినా గంగని ఎలా తీసుకురావాలో ఆయనకు అర్థం కాలేదు. ఆయన తరం అయిపోయింది. హంసమంతుడు కొడుకు దిలీపుడు వచ్చాడు, దిలీపుడు ప్రయత్నిస్తాడు, దిలీపుడు వల్ల కూడా కాదు. అయితే ఆయన కూడా మొత్తం ఆయన బతుకున్న నాళ్ళు ప్రయత్నిస్తాడు, కానీ ఎలా తీసుకురావాలో అర్థం కాదు. ఆఖరికి దిలీపుడి కొడుకు భగీరథుడు అని ఉంటాడనమాట. ఆయన రాజ్యంలో ఆయన రాజు అయిన తర్వాత ఆయన ఒకసారి ఇలా కాదు, ఏంటి ఎప్పటి ముత్తాతల గురించి వాళ్ళకి సద్గతి కలిగించాలని చెప్పి, ఇవాళ రేపు సొంత తండ్రికి ఎవరు తిథులు పెట్టట్లేదు కదా, అలాంటిది వీళ్ళు తాత ముత్తాతలకి సద్గతి పట్టించాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆయన చేసిన తపస్సు ఎలా అంటే, వెళ్ళి చాలా ఘోరమైన తపస్సు, చేతులు ఇలా పైకి పెట్టి ఒంటికాల మీద నుంచుని పర్వతం మీద హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మదేవుడికి బాగా అసలు కొన్ని వేల సంవత్సరాలు అలా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యి వచ్చి అడుగుతాడనమాట, నాయన ఏం కావాలి నీకు అంటే, నాకు ఇట్లా మా తాతలకి ముత్తాతలకి సద్గతి ప్రసాదించాలంటే మన గంగ భూమి మీదకి రావాలి, ఎక్కడో ఆకాశలోకంలో విహరిస్తున్న గంగ భూమి మీదకి రావాలి, కాబట్టి నాకు ఒక ఉపాయం అని చెప్పండి అంటే, గంగని అలాగే వస్తుంది భూమి మీదకి, కానీ దాని ధాటికి అది ఆకాశం నుంచి భూమి మీదకి పడాలంటే ఆ ధాటిని తట్టుకోవాలంటే భూమి ముక్కలైపోతుంది, కాబట్టి ఎవరైనా దాన్ని పట్టుకుని దాన్ని అలవోకగా అట్లా భూమి మీదకు వంచగలిగితే అది వస్తుంది అని చెప్తాడనమాట. సరే బాగానే ఉంది, ఎవరు పట్టుకోగలరో కూడా నువ్వే చెప్పు, నేను వెళ్ళి వాళ్ళని బతిమలాడుకుంటాను అంటాడనమాట. అనగానే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇంకెవరు, శివుడు తప్ప ఇంకెవరికి అది సాధ్యం కాదు, మీరు వెళ్ళి ఆ పరమశివుడిని ప్రార్థించు అని అంటాడనమాట. అనగానే సరే ఈయన ఇంత తపస్సు చేసి, ఘోరమైన తపస్సు చేసి తీరా ఒక సలహా పొందాడు అంతే అన్నమాట. మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, తను వదిలిపెట్టకుండా గివ్అప్ ఇవ్వకుండా వెళ్ళి మళ్ళీ ఇంకో సంవత్సరం పాటు శివుణ్ణి ప్రార్థిస్తాడనమాట. ఆయన బోలాశంకరుడు కదా, పాపం 1 yearకి కరిగిపోయాడు. అయ్యో ఇంత భక్తిగా నా కొడుకు ప్రార్థిస్తున్నాడే అని చెప్పి ఆయన వెంటనే వచ్చేసి ఇతను అడగకుండానే, నాయన నేను వస్తాను, నేను గంగని పట్టుకుంటాను, గంగని పడమను, నా తలలో చూడతాను అని చెప్తాడన్నమాట. అయితే సరే అని చెప్పి వెళ్ళి గంగకి చెప్తారనమాట, నువ్వు పడు భూమి మీదకి పడు అని చెప్పంగానే గంగ అనుకుంటూ, ఏంటి నా ధాటిని పరమశివుడు జుట్టులో ఆపుతాడా, ఎలా ఆపుతాడో చూస్తాను అని చెప్పి గంగ తాను ఒక్కటే కాకుండా దాంతోపాటు సర్వ జలరాశులన్నిటినీ కూడా తెచ్చుకొని వస్తుంది అనమాట. ఈ క్రోకడైల్స్, మంటగప్పలు, వాటిని అన్నిటినీ కూడా తీసుకుని చాలా ఫోర్స్గా వస్తుంటే ఆయన పరమశివుడు ఇట్లా నడుము మీద ఇలా చేతులు వేసుకొని 2 కాళ్ళని ఇలా పెట్టి హిమాలయాల పర్వతం మీద తన జుట్టుని ఇలా వదిలిపెట్టేసి నుంచుంటాడనమాట. రా గంగా రా, నేను ఆపుతాను నిన్ను అని చెప్పి అని రెడీగా నుంచోగానే ఆయనకి గంగకి బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పడిపోవడానికి భూమి మీదకి వచ్చేయడానికి వీల్లేదు, అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉండాలి, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అప్పుడే నువ్వు కింద పడాలి అని చెప్తాడనమాట. అలా చెప్పేటప్పటికి సరే ఎలాగో శివుడు రెడీగా ఉన్నాడు కదా అని చెప్పి ఆమె అనుకుంటుంది, ఏంటి నా దాటిని తట్టుకోగలడా శివుడు అని చెప్పి ఈయన పని చూద్దాం, అసలు నేను టెస్ట్ చేద్దాం అని చెప్పి
చాలా గర్వంగా చాలా ఫోర్స్ తోటి దిగుతూ ఉంటుంది అనమాట ఆవిడ. అయితే శివయ్యకి అర్థమైపోతుంది, ఓహో ఈవిడ ఇంత గర్వంగా ఉంది, ఈవిడ గర్వం అణచాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆవిడ పడుతున్నంతసేపు ఆయన జుట్టులో ఇలా 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 బంధించేస్తాడు అనమాట కొప్పులో. అయితే ఆవిడ ఆ కుండలో నీళ్లు తిరిగినట్టుగా ఆయన కొప్పులోకి గంగ అంతా బంధించబడి తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక చుక్క బయటకి రాదు. అప్పుడు దిలీపుడు అనుకుంటాడు, ఇదే భగీరథుడు అనుకుంటాడు, భగీరథుడు కొడుకు, అదే దిలీపుడు కొడుకు భగీరథుడు కదా, ఆయన అనుకుంటాడు, ఇదేంటిది నేను ఇంత కష్టపడి ఇంత ప్రార్థన చేసి గంగని భూమి మీద దింపితే వీళ్ళిద్దరు పంతాలకు పోయి ఆమె కిందకి చుక్క రాదే అని చెప్పి పరమశివుని వేడుకుంటాడు అనమాట. శివయ్య కొంచెం నువ్వన్నా పట్టు విడు, ఆమె ఏదో గర్వంగా అందని చెప్పి నువ్వు కూడా అలా పంతానికి పోకు, కొంచెం దయచేసి వదిలిపెట్టయ్యా అంటే, సరే నీకోసం వదిలిపెట్టేస్తాలే, నువ్వు చాలా బతిమలాడుతున్నావు, నీ పూజ నాకు నచ్చింది, నీ తపస్సు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, దాంట్లోంచి ఆయన కొప్పులోంచి అలా ఒక చిన్న దారిలాగా వదిలిపెడతాడు అనమాట. ఆ దార అయితే గంగమ్మ అంటుంది, సరే నువ్వు వెళ్తూ ఉండు, నీ వెనకాల నేను వస్తూ ఉంటాను, మన భగీరథుడిని అంటుంది అనమాట, నువ్వు వెళ్తూ ఉండి నేను నీ వెనకాల వస్తూ ఉంటాను, ఎక్కడెక్కడైతే మీ తాతగారులు వాళ్ళు కుప్పయ్యారో అందులో దాని గుండా నేను ప్రవర్తిస్తూ ఉంటాను అని చెప్తాడు. సరే అని చెప్పి ఈయన సంతోషించి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వెనకాలే గంగమ్మ ఫాలో అవుతూ వచ్చేస్తుంది అనమాట. అవుతూ ఉండగా అక్కడ తీరా వాళ్ళు పాపం ఆ పాతాళ లోకంలోకి కదా వెళ్ళాల్సింది. అలా వెళ్ళేలోపు అక్కడ దారి మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం వస్తుంది అనమాట. అయితే ఈ గంగమ్మ పరువులు దొక్కుతూ వస్తుంది కదా, పాపం ఆయన ఆశ్రమం కూడా మొత్తం మునిగిపోతుంది అనమాట. మునిగిపోయేటప్పటికి జహ్ను మహర్షికి చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి, ఏంటే గంగా నీకు ఇంత గర్వమా, నా నా ఆశ్రమాన్ని కూడా నువ్వు మునిగేసి వెళ్ళిపోతూ ఉంటావా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, మొత్తం ఇలా దోసెడితో పట్టుకుని గంగమ్మని అంతా తాగేస్తాడు అన్నమాట. కానీ ఈయన చూసుకోడు, భగీరథుడు వెళ్ళిపోతూ ఉంటాడు కదా, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సడన్గా ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి, అయ్యయ్యో ఇదేంటిది మళ్ళీ ఆగిపోయింది గంగమ్మ అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి జరిగినది తెలుసుకుని జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి, తండ్రి నేను మా తాత ముత్తాతలకి సద్గతి ప్రాప్తించడానికి ఎంతో కష్టపడి ఎంతో తపస్సు చేసి గంగమ్మని భూమి మీదకి రప్పించాను, నువ్వు దయచేసి నీకు వేరే రకంగా నేను సేవ చేసుకుంటాను, గంగమ్మని వదిలిపెట్టు తండ్రి అంటే, సరే నాయన నువ్వు చాలా ప్రసన్నం అయ్యాను, నువ్వు అడిగిన విధానానికి చాలా మంచి మార్గం ఎంచుకున్నావు కాబట్టి నేను గంగమ్మను వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఆ గంగని చెవులోంచి వదిలిపెడతాడు అన్నమాట. కాబట్టి ఆమె జహ్ను మహర్షి చెవులోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయింది ఆవిడ. ఓకేనా. సో అలా వెళ్ళి ఆఖరికి పాదాల లోకానికి వెళ్ళి ఆ బూడిద కుప్పల మీదకి వెళ్ళి అప్పుడు గంగమ్మ భూమి మీదకి వచ్చింది, వీళ్ళకి సద్గతి ప్రాప్తించింది అనమాట. అదనమాట, అలా గంగమ్మదేవి వచ్చింది. అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కష్టతరమైన పనిని చేస్తున్నారు అనుకోండి, వాడు విడిచిపెట్టకుండా చేశాడు అంటే దానిని భగీరథ ప్రయత్నం అంటారు. ఎందుకు అంటే ఆయన ఎన్నో ఏళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు చేయలేని పని అతను చేయగలిచాడు. ఎందుకు, పట్టు విడవకుండా సాధించాడు అనమాట. అందుకనే గంగమ్మని కూడా భాగీరథి అంటారు. సరే, ఇందాక మీకు మొదట్లో గంగని ఏమంటారు అని అడిగాను కదా, దాన్ని త్రిపదగా అంటారు. ఎందుకు అంటే గంగమ్మ ఆకాశంలో ప్రవహించినప్పుడు తన పేరు మందాకిని, తన భూమి మీదకి వచ్చినప్పుడు ఆవిడ పేరు భగీరథి, ఎందుకంటే భగీరథ మహారాజు ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి. అదే గంగమ్మ పాతాళ లోకంలోకి వెళ్ళినప్పుడు దాని పేరు భోగవతి. ఇలా మందాకినిగా, భగీరథిగా, భోగవతిగా మనందరినీ ముక్తి ప్రసాదించే తల్లి గంగమ్మ తల్లి.